హలో ఆల్, మీరు చూస్తున్నది శ్రీరామ్ వేదం ఛానల్. అది ఇందాక చూపించింది చక్రకేళి గల. మేము ఎప్పుడు హస్తాలు అప్పుడు కోసుకుని అలా తగిలిచ్చి ఉంచుకుంటామండి స్టోర్ రూమ్లో. ఈ ప్యాన్ కేక్ చేసుకోవడానికి ముందు హాఫ్ కప్పు పాలు తీసుకున్నాను. ఆ పాలు కాసి కొంచెం 2 స్పూన్లు బెల్లం వేసాను అంతే. కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. మాకైతే తీపి తక్కువ, మాకు సరిపోతుంది 2 స్పూన్స్, అందుకని కొంచెం వేసాను. మరీ ఎక్కువ తీగా ఉన్న తినలేము ఇది, ఈ ప్యాన్ కేక్ అనేది. కొంచెం తక్కువ ఉంటేనే తినగలం మొత్తం. ఇది స్వీట్ కాదు కదా, అందుకని వీలైనంత తక్కువే వేసుకోండి. ఇవి నాటుగుడ్లు మావి, అందుకని 2 వేసాను. మామూలుగా అయితే ఫారం గుడ్డు అయితే 1 గుడ్డు సరిపోతుందండి అరకప్పు పాలకి. ఇవి కొంచెం చిన్న సైజుగా ఉంటాయి, సైజు బాగా తక్కువగా ఉంటాయి. మాది చూడండి ఎంత పసుపుగా ఉందో మాకు కోడిగుడ్డు. మామూలుగా తెల్లగా ఉంటాయి కదా కోడిగుడ్లు, అందుకని 2 గుడ్లు వేసాను. 2 గుడ్లు వేసి బాగా కలపాలండి గుడ్డు కూడా వేసిన తర్వాత. ఇది నేతిలో ఉండే స్పూను, నేతిలో ఉండే స్పూన్తో చిన్న స్పూన్తో 1 స్పూన్ నెయ్యి వేసాను అంతే, సరిపోతుంది. ఇంకంతకంటే ఎక్కువ అక్కర్లేదు. నెయ్యి కూడా వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత గోధుమ పిండి అరకప్పు తీసుకున్నాను. అరకప్పు గోధుమ పిండికి ఇంకా కొంచెం మిగిలింది. ఎంత పడుతుందో చూసి కలుపుకోండి. ఇప్పుడు నేను కలిపిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపితే సరిపోతుంది. మరి చిక్కగాను అక్కర్లేదు, మరి పలసగాను అక్కర్లేదు. ఇది చాలా మంచి ఫుడ్డు. దీంట్లో కాల్షియము, ఐరను, పొటాషియము, ప్రోటీను, గుడ్డు కదండి ప్రోటీన్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయండి. ఇది వారానికి ఒకసారన్నా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. 5 నిమిషాలు కలుపుకోవటం, 5 నిమిషాలు కాలుతాం అంతే. 10 మినిట్స్లో మీరు పూర్తి చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. అప్పుడప్పుడు వారానికి ఒకరోజు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చేసుకుని తింటే చాలా మంచిది. ఇది బేకింగ్ సోడా చాలా కొంచెం వేసానండి, 1 పించ్ వేసాను. మీకు ఇష్టం లేకపోతే అది కూడా స్కిప్ చేసుకోవచ్చు. చాలా తక్కువ, ఎక్కువ వేయక్కర్లేదు. అది కూడా వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపి ఉండలు లేకుండా చూసుకొని బీట్ చేసి మూత పెట్టేసుకోవచ్చు. మూత పెట్టుకున్నాక 10 నిమిషాలు ఆగాలి. 10 నిమిషాలు అట్టు పెట్టి మళ్ళీ 10 నిమిషాలు మూత తీసి చూసి పొయ్యి మీద ఇప్పుడు పెనం పెట్టుకుని వేడి చేసుకోవాలి పెనం. నేను కావాలని పెనం బాగా డ్రై ప్యాన్ మీకు చూపించడానికి ఆయిల్ లేకుండా ఉన్న డ్రై ప్యాన్ పెట్టాను. 1 చుక్క కూడా అసలు ఆయిల్ వేయలేదు. మీకు అసలు అంటుకుంటుందని టెన్షన్ అక్కర్లేదు. చక్కగా లేసి వస్తుంది, చక్కగా పొంగుతుంది. ముందు పెనం పెట్టి బాగా కాలిన తర్వాత పోసుకోవాలి. పెనం పచ్చి మీద ఉన్నప్పుడు పోయకూడదు. పెనం బాగా కాలిన తర్వాత పోసుకుని చిన్న సగం సిమ్లో పెట్టేసుకుంటే ఎంత 5 మినిట్స్లో కాలిపోతుందండి, లేసి వస్తుంది, చక్కగా ఊడొస్తుంది. అసలు కొంచెం కూడా భయం అక్కర్లేదు, బాగా పొంగుతుంది కూడా. ఇలా అంటే చల్లేసి వచ్చేస్తుంది. నెయ్యి ఉంది కదా, అది చూడండి చిన్న చిన్న బుడగలు కూడా వస్తున్నాయి, చక్కగా పొంగుతుంది. తిరిగేసేసుకుని 1 నిమిషం అటు పెట్టి పొయ్యి కట్టేయండి అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇది నాకు తెలిసి 2కి సరిపోతుంది. లేదు కొంచెం హెవీగా కావాలి అనుకుంటే 1 ఫుల్గా ఒకళ్ళు తినొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో చేసింది 2కి సరిపోవచ్చు. అన్నీ ఉంటుంది కదండి, చాలాసేపు ఆకలేదు ఇది తింటే, బాగా హెవీగా ఉంటుంది. చూడండి ఆమ్లెట్ పొంగినట్టుగా పొంగింది మధ్యలో. అయితే ఇది మా తోటలో జముడికాకి తిరుగుతుందండి. దాని పేరు జముడికాక, అంటే అది బాగా రేరు పక్షి జాతికి చెందింది, అంతరించిపోతున్న జాతుల్లో ఒకటి. అదిగో చూడండి, కాకిలానే ఉంటుంది కానీ పైన బ్రౌన్ కలర్ రెక్కలు ఉంటాయి, కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఎక్కువ నడుస్తానే తిరుగుతుంది, అది ఎగరతం తక్కువ, దూరం కూడా ఎగరలేదు. తోటలోనే ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, ఎప్పటి నుంచో ఉందండి మా తోటలో ఆ జముడికాకి. అది మేలో ఫిమేలో నాకు తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, గంట బెల్ నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.